దీప శివనారాయణ వాళ్ళ ఇంటికెళ్ళి జోష్నతో మీరు చేసిన సాయానికి నా భర్తతో పాటు నేను కూడా రుణం తీర్చుకుంటాను అని చెప్తూ ఉంటుంది. ఇక జోష్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది, బావని ఇక్కడ కష్టపెడితే ఎక్కడో ఉన్న దీప ఎలా బాధపెడుతుంది. తన కళ్ళెదురుగానే బావను కష్టపెడితే దీప ఇదంతా చూస్తుంది, నా వల్ల ఇదంతా జరుగుతుందని బావను వదిలేసి వెళ్ళిపోతుంది. నాకు అదే కావాలి, దీప ఇక్కడే ఉండాలి, అన్నీ చూడాలి అని మనసులో అనుకొని, చూడు దీప, నువ్వే పని చెప్పినా చేస్తానంటున్నావు కాబట్టి ఈ ఇంట్లో నీకు పని మనిషి పోస్ట్ ఇస్తున్నాను. మా బావ చేసే పనికి కూడా ఏదో ఒక పేరు ఉండాలి కాబట్టి తను ఈ ఇంటికి డ్రైవర్గా పనిచేస్తాడు అని చెప్తూ ఉంటుంది. ఇక తనకి పారిజాతం సపోర్ట్గా నిలుస్తుంది. ఇక దీప ఆ ఇంటికి రావడం ఇష్టం లేని సుమిత్ర నువ్వు నా కళ్ళ పడద్దు అని తనకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక శివనారాయణ అయితే నువ్వు నా పరువు నిలబెట్టావు మనవరాలా, కార్తీక్ని దీపని ఇంటి పని వాళ్ళని చేశావు అని చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే దీప ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది, నాకు చెప్పకుండా ఇక్కడికి వచ్చి పని మనిషిగా పనిచేస్తానంటుంది ఏంటి అని దీపను బయటికి తీసుకొస్తాడు. అసలు నువ్వు ఇంటికి ఎందుకు వచ్చావు దీప, పని మనిషిగా పనిచేస్తానని ఎందుకు చెప్పావు అని అడుగుతూ ఉంటాడు. ఇక దీప అయితే మీకు సపోర్ట్గా ఉండమని మీరే అన్నారు కదా, సాయం చేసే మనిషిలా కాకుండా మీ కష్టం సగం పంచుకునే మనిషిలాగా ఉండాలని అనుకున్నాను, అందుకే ఇక్కడికి వచ్చి పని మనిషిగా పనిచేస్తానన్నాను అని చెప్తూ ఉంటుంది. అయినా ఇది నా ఇల్లే కదా, ఎవరికి నేను పని మనిషిని అయ్యాను, నా వాళ్ళకే కదా అని అంటూ ఉంటుంది. అది కాదు దీప, నిన్ను ఈ ఇంటికి వారసురాలుగా చూడాలనుకున్నాను, పని మనిషిగా కాదు అని కార్తీక్ చెప్తుంటాడు. ఇక దీప యజమానిగా ఉండాల్సిన మీరు నా కోసం కార్ డ్రైవర్గా అయినప్పుడు వంటలు చేసుకునే నేను పని మనిషి అయితే తప్పేంటి, మీరు ఎలాగైతే ఈ ఫ్యామిలీని కాపాడాలనుకున్నారో నేను కూడా అలాగే అనుకున్నాను, మీరు ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటాను, కష్టమైనా ఇష్టమైనా కలిసే పంచుకుందాం, ఎక్కడున్నా ఇద్దరం కలిసే ఉంటాము అని చెప్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే వీళ్ళెవ్వరికీ నువ్వంటే ఇష్టం లేదు దీప, వీళ్ళ మాటలు కత్తులతో పొడిచినట్టుగా ఉంటాయి, అవన్నీ తట్టుకోవాలంటే చాలా కష్టం అని చెప్తూ ఉంటాడు. ఇక దీప లేదు కార్తీక్ బాబు, నా తండ్రి కళ్ళల్లో ప్రేమ చూశాను, నా తల్లి దృష్టిలో దీప అంటే వాళ్ళ కూతురును పెళ్లి చేసుకోబోయేవాడిని నేను పెళ్లి చేసుకున్న మోసగత్తె అని, తన కూతురు నిశ్చితార్థం చెడగొట్టిన చెడ్డ మనిషి అని, తన భర్త ప్రాణాలు తీయబోయిన నేరస్తురాలని, అన్ని అభాండాలు నాపై ఉన్నప్పుడు వాళ్ళు నన్ను మంచిగా చూస్తారని నేను ఎలా అనుకుంటాను. బుల్లెట్ తగిలితే ప్రమాదం అని తెలిసి కూడా నాపై పగతో నా తండ్రిని జోష్న కాల్చింది, పెంచిన ప్రేమ జోష్నకి కాస్త కూడా లేదు, నా కన్న వాళ్లకు జోష్న వల్ల ప్రమాదం పొంచి ఉంది, వాళ్ళను కాపాడే బాధ్యత నాపై ఉంది. ఇప్పుడు నాకు తల్లి తండ్రి తాతయ్య మేనతతో పాటు ఆమె కొడుకుగా నాకు భర్తగా మీరున్నారు, తోడబుట్టింది కాకపోయినా జోష్న నాకు చెల్లవుతుంది, నా కోసం ఒక పెద్ద కుటుంబమే ఉంది, ఆ కుటుంబం కోసం నేను ఏదైనా చేస్తాను, నా మీద ఇంట్లో వాళ్ళకున్న చెడు అభిప్రాయాన్ని మార్చాలి, నేను ఏ తప్పు చేయలేదని ఇంట్లో వాళ్లకు తెలిసేలాగా చెయ్యాలి, జోష్న చేసిన తప్పులు తానే ఒప్పుకునేలాగా చెయ్యాలి, నేను వాళ్ళకు అవసరం లేకపోయినా వాళ్ళు నా కుటుంబం అని తెలిసిన తర్వాత కాపాడుకోకుండా ఎలా ఉంటాను, ఎలా వదిలేస్తాను, నా ఇంటికి నన్ను దగ్గర చేసేందుకు రెండు కుటుంబాలను కలిపేందుకు చేసే ప్రయత్నంలో మీతో పాటు నేను ఉంటాను అని దీప చెప్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే నీ మనసేంటో అర్థమయ్యాక కాదని ఎలా అంటాను దీప, నేనే ఆశ్చర్యపడేలా నువ్వు మారావు, ఎప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను, మన ఇద్దరం కలిసే యుద్ధం చేద్దాం అని కార్తీకు దీప చేతులు కలుపుకుంటూ ఉంటారు. ఇప్పుడు మన చేతులు కలిసాయి, రేపు మన కుటుంబాలు కలుస్తాయి, ఈ ఇంట్లో రాక్షసుల నుంచి మంచి వాళ్ళని కాపాడడానికే మనం ఇక్కడికి వచ్చాము అని చెప్పుకుంటూ ఉంటారు. ఇక ఇంతలో అక్కడికి వచ్చిన పారిజాతం వాళ్ళిద్దరిని చూస్తూ కొత్త పనోళ్ళారా ఏంటి ఎంతసేపు మీటింగు అని అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే చూడు పారు, మాటల్లో మర్యాద తగ్గిపోతే ముఖం పగిలిపోతుంది, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటూ ఉంటుంది, అది నువ్వు ఇవ్వకపోతే నా లేబర్ యూనియన్తో వచ్చి నీ ఇంటి ముందు ధర్నా చేస్తాను అని అంటుంటాడు. ఇక పారిజాతం అయితే నీతో నాకెందుకు, నువ్వు పనివాడిగా మారినా నీ పొగరు మాత్రం తగ్గలేదు అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.